హైకోర్టు తీర్పును న్యాయవాదులతో కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆ హైకోర్టు తీర్పు పైన డివిజన్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండగా కూడా చాలామంది పార్టీలు మారడము, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, 3 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ పోయే ప్రయత్నం చేస్తాం.